హలో అండి, నేను డాక్టర్ సుమా సంధ్యాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్, కాస్మెటిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్. ఈరోజు నేను ఫీమేల్ అంటే ఆడవారిలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పాసిబుల్లా లేదా మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు చాలామంది ఫీమేల్ పేషెంట్స్ అడుగుతారు, మాకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేకపోతే ఒక్క మగవాళ్ళకే చేయొచ్చా అని. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఫీమేల్స్ అంటే ఆడవారిలో కూడా పాసిబుల్, బట్ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తాం ఫీమేల్స్ కోసం. మోస్ట్ కామన్ డౌట్ ఏంటంటే, మాకు మొత్తం గుండు చేస్తారా, మా హెయిర్ మొత్తం తీసేస్తారా అని. ఆడవారిలో చేసేటప్పుడు మొత్తం హెయిర్ తీసేయము, ఓన్లీ హెయిర్ని పార్టిషన్ అంటే ఒక చిన్న పార్టిషన్ చేసి ఎక్కడైతే హెయిర్ ఫాలికల్స్ మేము డోనర్ ఏరియా తీసుకోవాలో ఆ ఏరియా మాత్రమే షేవ్ చేసి మిగతా హెయిర్తో దాన్ని కవర్ చేస్తాం. సో దట్ మీరు పోస్ట్ ఆప్లో కూడా కంప్లీట్గా ఆపరేటెడ్ లాగా కనిపించరు, నియర్ నార్మల్ అంటే ఎప్పుడూ నార్మల్గా ఉన్నట్టే కనిపిస్తుంది. తర్వాత రెండోది పెయిన్ ఉంటుందా లేదా. ప్రొసీజర్ కంటూ కొంచెం పెయిన్ ఉంటుంది. ఇనీషియల్గా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, స్కాల్ప్ అంతా తిమ్మిరిగా అయిపోతుంది. దాని తర్వాత ప్రొసీజర్ ఏమీ పెయిన్ ఉండదు, ఇట్ ఈస్ పెయిన్లెస్. తర్వాత అది డే కేర్ సర్జరీ, రోజు పొద్దున వచ్చి సర్జరీ చేయించుకొని సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేస్తాం. కొంతమంది పేషెంట్లకి ఎక్కువ గ్రాఫ్ట్స్ అవసరం, అలాంటి పేషెంట్స్ ఉన్న కేసులో మాత్రమే 2 రోజులు చేయడానికి ప్రయత్నిస్తాము. ఇంకోటి మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే, మాకు హెయిర్ లైన్ అంటే ముందున్న హెయిర్ వెనక్కి వెళ్ళిపోతుంది, అది ఏమన్నా చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా చేయొచ్చు. మేము మోస్ట్ కామన్గా ఫీమేల్స్తో చేస్తాము. ఆ హెయిర్ లైన్ రిసీడ్ అంటే వెనక్కి వెళ్ళిపోవడాన్ని ముందుకు తీసుకొచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ఇంకొక మోస్ట్ కామన్ చేసేది థిక్నెస్ అంటే ఎక్కువ హెయిర్ లాస్ అయిపోయి స్కాల్ప్ కనిపించడాన్ని తగ్గించడానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అదర్ మోస్ట్ కామన్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫీమేల్స్లో ఐబ్రోస్ థిక్నెస్, ఐబ్రోస్ లావుగా కనిపించడానికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ నీడ్, మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి తెలుసుకోవాలని ఉంటే ఒక క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రండి, కన్సల్టేషన్ చేయండి, మీ ఆప్షన్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.